తిరుమలలో విశాఖ శారద పీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని, శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తులో అక్రమ కట్టడాలు ఉన్నాయని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. తిరుమలలో 80% మఠాలు ముఠాలుగా ఏర్పడి దోపిడీని చేస్తున్నారని విమర్శించారు. విశాఖ శారదా పీఠం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా టీటీడీ ఈవో స్పందించలేదని, ధర్మారెడ్డి అధర్మ పాలన చేశారని ఆయన మండిపడ్డారు. తిరుమలలో విశాఖ శారద పీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని, శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తులో అక్రమ కట్టడాలు ఉన్నాయని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ధ్వజమెత్తారు. టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. తిరుమలలో 80% మఠాలు ముఠాలుగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. విశాఖ శారద పీఠం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా టీటీడీ ఈవో స్పందించలేదని, ధర్మారెడ్డి అధర్మ పాలన చేశారని ఆయన మండిపడ్డారు. బాధ్యత తీసుకుంటారు, వహిస్తారు. అలాగే ఆ గ్రావెలంతా పోయిన తర్వాత ఉండేటటువంటి ఆ కింద ఉండేటువంటి భీములన్నీ కూడా వంగి పక్కకి పడిపోయే ప్రమాదం ఉన్నది. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఆ పక్కన ఉండే ఇతర మఠాలు కూడా ఈ బిల్డింగ్ దాని మీద పడిపోతే, జరగకూడదంటూ జరిగితే, అక్కడ ఉండే భక్తులకి ఏమైనా ప్రమాదం జరిగితే వెంకటేశ్వర స్వామి పైన అది ఒక మాయన మచ్చగా ఏర్పడుతుందా కాదా? విశాఖ శారదాపీఠం టీటీడీ అధికారులు చేసిన తప్పిదం అది వెంకటేశ్వర స్వామికి ఆపాదించడం అవుతుందా కాదా? ఆ రోజు జరిగేటటువంటి ఉపద్రవం, ప్రమాదం ఎవరు బాధ్యత వహిస్తారు అని మేము ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి దీన్ని ఆ విశాఖ ఏదైతే శారదాపీఠం ఉన్నదో ఈ అక్రమ అనుమతులు వారికి ఏదైతే నిబంధనల ప్రకారం ఇచ్చారో దాన్ని పూర్తిగా అడ్డుగోలుగా ఉల్లంఘించడమే కాకుండా కనీసం ఎమర్జెన్సీ భక్తులకి ఎవరికైనా వస్తే, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కనీసం ఒక అంబులెన్స్ రావడానికి కూడా మార్గం లేకుండా 3.5 మీటర్ల చుట్టూ మాకు ఉన్నది అని టీటీడీ అధికారుల్ని తప్పుదోవ పట్టించి కళ్ళు కప్పి అడ్డుగోలుగా అనుమతులు పొంది ఈరోజు రేపు భక్తులకు ఏదైనా కష్టం వచ్చినా జరగకూడని సంఘటన జరిగితే యావత్తు వెంకటేశ్వర స్వామి చరిత్ర పైన, ఆయన పైన ఒక అపవాదుగా ఏర్పడే ప్రమాదం ఉన్నది. విశాఖ శారదాపీఠం వ్యవహరించడం, దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్న మనం ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి వాగుని కూడా సుమారు 80 అడుగులు విస్తీర్ణంలో ఉండేటువంటి వాగుని కప్పేసి 60 అడుగులు ఆక్రమణ చేసి ఒక 20 అడుగులు రహదారిగా విడిచిపెట్టి ఆ 40 అడుగుల్లో కట్టడాలు ప్రారంభించి అనుమతులన్నీ కూడా అడ్డుగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అలాగే ఆ ఏదైతే భవనం ఉన్నదో ఆ కింద భీము కూడా బరువుకి మోయలేక విపరీతమైనటువంటి బరువు తీవ్ర ఆ కట్టడాలు ఎక్కువగా పెంచడం వలన అంతస్తులు భీము కూడా వంగిపోయి పొరపాటున రేపు ఏదైనా వరద వస్తే, తుఫాను సమయంలో నీరు ఉధృతంగా ప్రవహించి వరదలు సంభవిస్తే వారు తాత్కాలికంగా వేసినటువంటి గ్రావెలంతా కూడా ఆ ఇసుక, కంకర, మట్టి కొట్టుకుపోయి 80 అడుగులు విస్తే